వారు కూడా క్యాబినెట్ కమిటీ వేసుకున్నారు, నిర్ణయం చేసిండు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈరోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది, వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంది అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంది? ఈరోజు లేని అంశం ఏంది? ఈరోజు సైంటిఫిక్గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష, సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారదత్తం చేసిండ్రు అని మాట్లాడుతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన. 9,000 అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా